రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధతకు ఆమోదం లభించడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన రాహిత్యంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉండాలంటూ కూడా అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం ఎట్టకేలకు లోక్సభలో కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లాడ్జి సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కూడా పాలాభిషేకం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అమరావతి రాజధానికి ఎట్టకేలకు చట్టబద్ధత కల్పించారు, కానీ వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించొద్దు అంటూ కూడా వాళ్ళు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటే అండి, వాళ్ళ అమాయకత్వంగా చూడొచ్చు. ఒక రకంగా ఈరోజు చట్టబద్ధత కోసం ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంట్కి వెళ్ళడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక దురదృష్టంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నా అప్పుడు ఎప్పుడూ ప్రతిపక్షం ఉంది, స్వపక్షం ఉండేది. స్వపక్షంలో తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి చించి చెత్తబుట్టలో వేసే పరిస్థితి కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూడడం జరిగింది. ప్రజలకు ఎంతో అవసరమైన బిల్లులు అన్నీ కూడా, ఒక అమరావతే కాదు, ఎంతో చిన్న చిన్న బిల్లులు ప్రజా క్షేమం కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రతి బిల్లు కూడా కేవలం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది అనే ఒక అహంకారంతో, లేదంటే ఒక కుబుద్ధితో, లోబుద్ధితో వాటి అన్నిటినీ తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేసిన వైనం మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అమరావతి కూడా కాదేది అనర్హంలాగా మరి రాష్ట్ర ప్రజలకి, వారి భవిష్యత్తుకి, రైతుల యొక్క ఆకాంక్ష, వారి త్యాగానికి ప్రతిబింబంగా నిలుస్తున్న ఈ రాజధాని అమరావతికి కూడా ఇదే పాట పాడుతూ ఈ రోజుకు కూడా అసెంబ్లీ ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించినా కూడా వాళ్ళు వేరే రాగాలు కూస్తున్నారు అని అంటే దీని అర్థం ఏంటంటే వారి యొక్క అమాయకత్వం కావచ్చు, లేదంటే వాళ్ళ మెచ్యూరిటీకి ఇంతే ఉంది, ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు అని చెప్పచ్చు. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు ఎప్పుడు పట్టలేదు, అభివృద్ధి, మన యువత అభివృద్ధి ఎప్పుడు పట్టలేదు, సంక్షేమం అంతకంటే పట్టలేదు. కాబట్టి ఎప్పుడు సీటు ఉంటే చాలు, మనకి ఈ సీటు కోసం ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఉండేవాళ్ళు. ఈరోజు నిజంగా వాళ్ళకి పలానా అమరావతి ఇష్యూ మీద ఇబ్బందికరంగా ఉంది అని అంటే, మరి మీరు గెలుచున్నారు, మీ 11 మీతో పాటు ఇంకో 10 మంది గెలుచున్నారు, ఆ 11 మందే అసెంబ్లీలో బిల్లు మనం పెట్టుకున్నప్పుడే వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పుండొచ్చు. ఈరోజు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మీడియా ముందు కూర్చుని మాట్లాడే మాటలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు. అలా కాకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్సభలో, రాజ్యసభలో ఇక ఆమోదం పొందుతుంది ఈ బిల్లు అనే టైంకి ఒక గంట పాటు పిచ్చి మాటలతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా డైవర్ట్ చేయాలి అనే ఒక ఆలోచన చేస్తూ, అయితే నేను కూడా ఏదేదో డైవర్ట్ చేయాలి, పాయింట్ని డైవర్ట్ చేయాలి, వాకౌట్ చేస్తూ డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలి అనే ఒక ఆలోచనతోనే ప్రతిసారి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతుంటారు అని అనుకున్నాను. కానీ మరీ ఇంత అవివేకిగా ఉన్నారేంటా అని కొన్ని మాటలు చూస్తే, అంటే మీరు 3 రాజధానుల్ని పలానా ఒక పేరు ఒక దగ్గర నుంచి మాని, ఒక దగ్గర నుంచి వాని, ఇంకోటి ఏదో తీసుకొని పలానా పేరు అయితే పెట్టుకోవచ్చు కదా, లేదంటే ఇన్ని కిలోమీటర్ల మేర మీరు రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా, అసలు క్యాపిటల్ సిటీకి రాజ్యాంగ బద్ధత లేదు, కాన్స్టిట్యూషన్లో క్యాపిటల్ సిటీ అనే ఒక అంశమే లేదు అని ఇలాగ చాలా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ 3 మాటలనే తీసుకుంటే, ఒకప్పుడు మరి రాజధాని అమరావతి వద్దు అన్న వాళ్ళు, రాజధాని అమరావతి కరెక్ట్ కాదు అని అనుకుని అభిప్రాయపడేవాళ్ళు ఆ రోజు మాకు రాజధాని ఓకే అని ఎందుకు చెప్పాలి? ఇలా కాదు, ఒక 33,000 ఎకరాలు కాదు, ఇంకా ఎక్కువ 1,00,000 ఎకరాల దాకా మీరు ఎక్వైర్ చేసి ఈ రాజధాని నిర్మించాలి అని చెప్పే ఒక మాటలు ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ మనం గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఎందుకు మాట్లాడాలి? 3 రాజధానులు, ఒక రాజధాని కాన్స్టిట్యూషన్ ఒప్పుకోనప్పుడు నిజంగా 3 రాజధానులు కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? ఇప్పుడు ప్రతిపాదించే మావిగాను కూడా కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? అంటే ఏ ఆలోచనతో మాట్లాడతారు అన్నది ఒక అర్థం పర్థం లేని విషయంగా అనుకోవాలి. ఏదో ఒక చంటి బిడ్డకి, ఆడబిడ్డకి వాళ్ళ కార్యకర్తల్లో ఎవరో పేరు పెట్టమని ఎంతో ప్రేమగా అడిగితే ఆడపిల్లకి దేవుడు అని పెట్టేసిన వ్యక్తి ఆయన. అంటే మనం నోటికి ఏదొచ్చేస్తే అది మాట్లాడడం. మరి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీల గురించి మాట్లాడుకోవాలి అని అంటే సుందర ముఖార విందం గురించి మాట్లాడతారు ఆయన. అంటే
ఇటు అందచందాలకిను అటు పెట్టుబడులకి లింక్ పెడతాడు ఆయన. అభివృద్ధి పరంగా మేము మాట్లాడాలి అంటే మా అందం చూసి మీకు ఈర్ష్యపడుతున్నారు అని మాట్లాడతారు. ఇంత హైట్ ఉన్నారు అని అంటారు, అంత లావు ఉన్నారు అని అంటారు, నల్లగా ఉన్నారు అంటారు, అందంగా ఉన్నారు అంటే ఈ మైండ్ సెట్ ఎలాంటిది అని అంటే అంతకంటే ఎక్కువగా ఆలోచించలేని కుబుద్ధిగా మనం చెప్పుకోవచ్చు. బుద్ధిమాంద్యం అంటుంటారు జనరల్గా దీన్ని. సో అలాంటి బుద్ధిమాంద్యంతో మరి ఆయన అధినాయకుడితో సహా మిగతా నాయకులందరూ కూడా ఇలాగే మాట్లాడుతూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. రాజధాని అనేది నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఒక ప్రాంతానికి మకుటం లాంటిది. ఆ రాజధాని ఉంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం, మర్యాద. మరి యావత్ ప్రపంచం కూడా మీకు రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి అవహేళన చేసింది. అంటే మీ తండ్రి పేరేంటి అని చెప్పి ఒక పిల్లవాడిని అవహేళన చేస్తే ఎంతటి అవమానంగా భావించాలో అంతటి అవమానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. ఆ రోజు మీ రాజధాని ఏంటి అని చెప్పి అందరూ అపహాస్యం చేసిన రోజు. ఆ పాపానికి కారణం, ఆ అవహేళనకి, ఆ అవమానాలకి కారణం జగన్మోహన్ రెడ్డి గారనే నేను ఈరోజు చెప్తాను. అభివృద్ధి చెందాలి. ఈరోజు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, మేము విశాఖపట్నాన్ని మేము డెవలప్ చేయము, రాయలసీమని మేము డెవలప్ చేయము, కోస్తాంధ్రాన్ని డెవలప్ చేయము అని చెప్పి ఎక్కడా చెప్పట్లేదు. ఎక్కడ ఇవ్వాల్సిన అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎక్కడ తీసుకురావాల్సిన పరిశ్రమలు అక్కడికి తీసుకొస్తూనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని మనం డెవలప్ చేసుకుంటే, దీన్ని కనుక మనం అట్రాక్ట్ చేయగలిగితే ఈ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్గా కూడా ఇది మారుతుంది. ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రేపు దీనికోసం ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధుల్ని అది మళ్ళీ కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ లోన్స్ అన్ని రీపే చేయగలిగే పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్కి ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. కానీ దాన్ని ఎంతసేపటికి డైవర్ట్ చేయాలి. ఈయనకి నిజంగా ఓటేసిన ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళు ఇంకా ఈయన నమ్ముతారు, ఈయన చెప్పే మాటలన్నీ కూడా అవునేమోనని ఒక ఆలోచనలోకి వెళ్తారేమోనని ఏవో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఆయన గంటలకు తరబడి టైం వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరు కూడా ఇలాంటివి నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే ప్రధానంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు కనుక చూసుకున్నట్టయితే, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చట్టబద్ధత కల్పించుకున్నారు, తర్వాత మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చట్ట సవరణ చేసి దీన్ని మళ్ళీ 3 రాజధానులుగా మారుస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. దీన్ని ఎలా చూడండి? అంటే ఎలా చూడొచ్చు అంటే అండి, నేను ఆల్రెడీ చెప్పాను, విద్వేషం, విధ్వంసం, వినాశనం, ఈ 3 ఎజెండాలు. ఈరోజు ప్రజల కోసం ఉపయోగపడే ప్రజావేదికని అద్భుతంగా కట్టి ప్రజల సమస్యల్ని వింటున్న ప్రజావేదికని ఆయనకు అధికారం వచ్చి రాగానే దాన్ని కుప్పగూల్చిన పరిస్థితి. మరి ఇలాంటి పదే పదే పునరావృతం అవుతాయి కాబట్టి ఈరోజు చట్టబద్ధత కోసం పార్లమెంటుకి ఈరోజు అమరావతి రాజధాని బిల్లు వెళ్ళడం జరిగింది. ఆయనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని, ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తే కాబట్టి ఎంతో కొంత ప్రజా ఆమోదం ఇంకా 40% మొన్న మనం చూసాం కాబట్టి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు అని చెప్పి ఈరోజు తీసుకొచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈజీగా నోట్లో నుంచి మేము వచ్చిన తర్వాత ఆపేస్తాం అనే పద్ధతిలో ఒక కాన్స్టిట్యూషన్లో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత ఉండదు. దాన్ని అమెండ్ చేయాలి అన్నా, దానికి లీగల్గా అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా ఆయన తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకు అనంటే ఇది ఆయన రాజ్యాంగం కాదు కాబట్టి, ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు, ఇది ఆ మహనీయుడి అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఏ సవరణ చేయాలన్నా, మళ్ళీ దాన్ని కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని మార్చాలన్నా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మళ్ళీ ప్రజా ఆమోదం, ప్రజా అభిప్రాయం తీసుకున్నాకనే అది చేసే పరిస్థితి ఉంటుంది దాన్ని ఏదైనా మార్చాలంటే. మరి ఈరోజు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా మాకు ఇదే కావాలి, మేము ఇదే నమ్ముతున్నాం కాబట్టి ఇదే కావాలి అని వెళ్ళలేదు. ఒంటెద్దు పోకడలు చంద్రబాబు నాయుడు గారు పోలేదు. ఎంతో ప్రజా ఆమోదంతోనే రాజధాని రైతులు ఏమన్నా ఈయన చెప్పే అంటే ఒక నాయకుడు వచ్చి మాకు మీ భూములు ఇచ్చేయండి అంటే ఇచ్చే పరిస్థితులు ఎవరైనా ఉంటారా? భూమి ఇవ్వడం అంటే వాళ్ళ సొంత ఆత్మగౌరవాన్ని ఇవ్వడం. అలాంటిది కొన్ని వేల మంది రైతులు ఈరోజు భూములు ఇచ్చారు అని అంటే అది నమ్మబట్టి ఆ రాజధాని మా భవిష్యత్తును మారుస్తుంది అనే ఒక భరోసా ఉండడం వల్ల ఇచ్చారు. అంటే ఈయన మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఈ భరోసాను ఆయన తిరగదీసేసి ప్రజల యొక్క భరోసాని చంపేసైనా వెళ్ళాలి, లేదంటే ఖాతరు చేయకుండా అన్నా వెళ్ళాలి తప్ప అంతకు మించి వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజా అభిప్రాయం పొందంది, ప్రజా ఆమోదం పొందంది ఏది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మళ్ళీ రాజారెడ్డి గారు వచ్చినా కూడా కొన్ని ఇలాంటి విధ్వంసాలు జరగకుండా కూటమి ప్రభుత్వం, నాయకులు, ప్రజలు అందరూ అడ్డుగోడలాగా నుంచుంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అమరావతి మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారు? అమరావతిని అక్కడ తీసేయటానికే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎందుకని? ఇదేం లేదండి, మేము ఇక్కడ పెట్టకూడదు అని అనుకున్నాం.
ఇంకొక చోట పెట్టాలి, అక్కడ మేము అన్ని ప్యాలెస్లు కట్టుకున్నాం, అక్కడ అక్కడ ఉన్న భూములన్నీ మేము కొనుక్కున్నాం, మేము పలానా చోటుకి వెళ్తే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి పడితే మా యొక్క నాయకులందరూ కూడా ఏవైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ లాభపడతారు. కాబట్టి ఇది ఇక్కడ కాదు అక్కడ, అదైనా ఒక పాయింట్ అయి ఉండాలి. లేదు అని అంటే ఒక వరల్డ్ క్లాస్ రాజధాని గురించి ఆలోచించలేనంత అసమర్థత అయినా ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు, మీకు అంత రాజధాని ఎందుకు, ఏదో నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉన్న ఒక 500 ఎకరాలు తీసుకుని కట్టేసుకోవచ్చు కదా అంటూ ఉంటాడు. అంటే ఒక 500 ఎకరాలతోనే ఆయన రాజధాని ఆలోచించగలిగే అంత పరిణితి ఉన్న మైండ్ సెట్ మాత్రమే జగన్ గారిది, ఆయన యొక్క నాయకులది అని ఈ సందర్భంగా మనకు అర్థం అవుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అమెరికాలకి, లేదంటే కెనడాలకి, లండన్లకి ఎందుకు పరిగెడుతున్నారు? అక్కడ ఉన్న వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వల్లే కదా పరిగెడుతున్నారు. అక్కడ ఎక్కడా లేకుండా మన యువత మన దగ్గరే ఉండాలి, మన భవిష్యత్తు మన దగ్గరే రూపకల్పన జరగాలి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 40 ఏళ్ల విజన్తో ఆలోచిస్తూ ఇది కావాలి, ఇది ఇలాగే ఏర్పడాలి అని చెప్పి ఆయన కలలు కంటూ మన భవిష్యత్తు కోసం ఆయన ఏర్పాటు చేస్తున్న రాజధాని ఇది. అలాంటివి మాకు ఏం అక్కర్లేదు, మేము ఇంకా కూడు గుడ్డ బట్ట ఉంటే చాలు అనే ఒక 3 నినాదాలతో ఎప్పుడో పాతకాలం స్వాతంత్రం వచ్చిన సమయంలో ఆలోచించే విధానమే ఆలోచిస్తామనంటే ఇది ఏఐ యుగం, డ్రోన్స్ యుగం, క్వాంటమ్ వ్యాలీ యుగం. ఇది జనరల్గా కూడా అలాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళ ఆలోచన అంతవరకే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఆలోచించలేరని చెప్పగలుగుతాను. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి కూడా వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు. కనీసం రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు తేవాలి, రాష్ట్రం యొక్క రాజధాని అంటే ఎలా ఉండాలి అనేది అవగాహన లేని పరిస్థితుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనించి ఏదైతే అమరావతి రాజధానికి కూడా మద్దతుగా నిలుస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గల్లా మాధవ్ అయితే అభినందనలు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.